అందరికీ నమస్కారం. నేను మీ ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్. నా పేరు శ్రీనివాస విశ్వనాథ్. నేను ఒక మాజీ సైనికుడిని. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్గా నేను బాధ్యతలు తీసుకొని 14 రోజులు కావస్తూ ఉంది. చాలా వరకు ఇక్కడ ప్రొద్దుటూరులోని శానిటేషన్ మీద చాలా వరకు ఫోకస్ పెట్టాం సార్. పురపాలక సంఘం నుండి శానిటేషన్ చాలా వీక్గా ఉంది అని తెలుసుకొని ఈ ప్రొద్దుటూరుని రానున్న 79 స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15కి ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక స్వచ్ఛ సంకల్ప దీక్ష అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది సార్. ఇది ప్రజా భాగస్వామ్యంతో చేయబోతూ ఉన్నాం. ఇప్పటికే దీని మీద చిరు వ్యాపారస్తులతో కాఫీ హోటల్స్, టీ హోటల్స్, మటన్ షాప్స్, చికెన్ షాప్స్ వీళ్ళందరితో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టామండి. దశల వారీగా రేపు కూడా మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్ని శాఖలతో కూడా మనకు ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి ఆగస్టు 15వ తారీఖు పూర్తిగా ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కింద తీర్చిదిద్దాలని చెప్పి దానిలో ప్రజలందరూ సహకరించాలని, మీడియా మిత్రులందరూ సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం సార్. అలాగే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి పీజీఆర్ఎస్ అని చెప్పి ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇది ఒక టైం లైన్ ప్రోగ్రామ్. కానీ ప్రొద్దుటూరు వచ్చిన తర్వాత చాలా వరకు తెలుసుకున్నది ఏంటంటే కొంతమంది పీజీఆర్ఎస్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. దివ్యాంగులైన మహిళలు కానీ, దూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రొద్దుటూరు పట్టణవాసులు కానీ, వృద్ధులు కానీ. సో వారందరి కోసం పీజీఆర్ఎస్కి అనుబంధంగా ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు టెలిఫోన్ ద్వారా వాళ్ళ గ్రీవెన్సెస్ అన్ని కూడా అధికారికంగా రిజిస్టర్ చేస్తూ ఉన్నాం సార్. చేయడమే కాదు, ఇమ్మీడియట్గా పరిష్కరించడానికి ప్రయత్నం చేసి తిరిగి మళ్ళీ వాళ్ళు పరిష్కరించినటువంటి ఇష్యూని వాళ్ళకి ఫీడ్బ్యాక్ ద్వారా మళ్ళీ చెప్పడం జరుగుతుందండి. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇది 2వ వారం ఈరోజు చేసాం. మొదటి వారం మనకి 26 గ్రీవెన్సెస్ వచ్చినాయి. సుమారుగా 20 గ్రీవెన్సెస్ రిడ్రెసల్ చేసాం. ఈరోజు 16 గ్రీవెన్సెస్ వచ్చినాయి సార్. పెట్రోల్ బంక్ ఇష్యూ ప్రొద్దుటూరుకి సంబంధించి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఆధీనంలో ఉన్నటువంటి హెచ్పిసిఎల్ బంక్ విషయంలో కొన్ని అలిగేషన్స్ కూడా చాలా వరకు వచ్చినాయి. కాబట్టి దానికి సంబంధించి కూడా కమిషనర్గా స్పందిస్తూ ఉన్నాం. రికవరీ ప్రాసెస్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే అక్కడ ఒక ఇన్ఛార్జ్ కాకుండా, అంటే ఒక జూనియర్ రెసిడెంట్ మీద కాకుండా మొత్తం లక్షలాది రూపాయలు వ్యాపారం జరిగే ఆ బంక్ని ఒక వ్యక్తి మీద కాకుండా 2 వ్యక్తులను ట్రాన్స్పరెంట్ ఏదైతే ఉన్నాయో కూపన్స్, అది ఇప్పటి వరకు ఒక వ్యక్తి ఆధీనంలో లేక కొంతమంది ఆధీనంలో డివైడ్ చేస్తుంది. దాన్ని ఇప్పుడు కంప్లీట్గా అకౌంట్ సెక్షన్కి బదిలీ చేయడం జరిగిందండి. కేవలం పారదర్శకత తీసుకుని రావాలనే ఆలోచనతో ఈరోజు ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే పెద్దలు ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ గారు శ్రీ పాతకోట బంగారు మున్రెడ్డి గారు, నేను సోషల్ మీడియాలో చూశాను సార్, ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. వారి ఆవేదన చాలా వరకు అర్థం చేసుకున్నాం సార్. అంటే ఇక్కడ కమిషనర్స్ కానీ, గతంలో ఉన్న కమిషనర్ చెప్పారు, ఇక్కడ ఉన్న స్టాఫ్ గురించి చెప్పారు, ఇక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసే రమేష్ విషయంలో కూడా ఏదో కొవ్వూరు గ్యారేజ్లో ఉన్నటువంటి స్థలానికి సంబంధించి 10 సెంట్లో ఉన్నటువంటి ఒక బిల్డింగ్కి దాదాపు 20 లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్టుగా కూడా సారు ఎక్స్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. దానైతే మేము చాలా సీరియస్గా తీసుకున్నాం. సో తక్షణమే ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతం ఆయన ఉన్నారు, ఆయన్ని త్వరలో ఎంక్వైరీ వేస్తున్నాం. దీని మీద ఎంతవరకు వాస్తవం అని చెప్పి ఎంక్వైరీ వేస్తున్నాం. కాబట్టి ఆయన ఆ చైర్లో ఉండడం మంచిది కాదు. కాబట్టి ఆయన్ని తప్పించి వేరే వ్యక్తికి బాధ్యత ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని ఈ మీడియా ద్వారా మీకు తీసుకుని వస్తున్నాం సార్. అది నిజమో అబద్ధమో అది తర్వాత సంగతి. బట్ ఒక ఆరోపణ అంటూ వచ్చింది, దాన్ని స్వాగతిస్తూ వారిని రమేష్ అన్న ఉద్యోగి ఎవరైతే ఉన్నారో వారిని ఆ రెవెన్యూ సెక్షన్ నుంచి తప్పించి వేరే వ్యక్తికి బాధ్యత ఇవ్వడం జరుగుతుంది. ఎంక్వైరీ కూడా కండక్ట్ చేస్తాం. అలాగే సార్ కూడా చాలా స్పందించి చెప్పారు,
చాలా వరకు మనకి ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని చాలా అవినీతి జరుగుతూ ఉంది అని చెప్పి మీడియా సందర్భంగా మీ అందరికీ నేను మాటిస్తూ ఉన్నాను. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా రెవెన్యూ కలెక్షన్ విషయంలో కానీ, టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి కానీ, లేక ఎవరన్నా సరే టౌన్ ప్లానింగ్ కోసం మనకి అప్రోచ్ పెట్టినప్పుడు, లేక మనకి శానిటేషన్ సంబంధించి ఎటువంటి అవినీతి జరగకుండా పారదర్శకంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని విధులు నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటాము. కమిషనర్గా నేను ఖచ్చితంగా దీని మీద ఒక నిఘా కూడా ఏర్పాటు చేసుకుని ఉంచుతానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను. ఎవరికి ఎటువంటి అవినీతికి సంబంధించి ఒకవేళ మా మున్సిపాలిటీ నుంచి ఏ వ్యక్తి అయినా సరే డబ్బులు అడిగినా, పని విషయంలో కమిషన్లు అడిగినా, లేక లంచం డిమాండ్ చేసినా మా దృష్టికి కమిషనర్గా నా దృష్టికి నేరుగా తీసుకొని రావచ్చు. లేక కమిషనర్గా నా మీదే ఆరోపణలు ఉంటాయి, ఉదాహరణకి ఏసీబీ వారిని కూడా ఆశ్రయించి ఖచ్చితంగా మా మీద కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. సో దీనికి ప్రధానంగా ఇప్పటి వరకు పారిశుద్ధ రహిత ప్రొద్దుటూరు, ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా అనుకున్నాను. కానీ బంగారు ముండెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నేను తప్పనిసరిగా కమిషనర్గా స్పందించాలి. ఎందుకంటే వారు చేసిన ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మున్సిపాలిటీ మీదే చేశారు వాళ్ళు. దాన్ని చాలా పాజిటివ్గానే తీసుకున్నాను. నేను కొత్తగా వచ్చాను కమిషనర్ గారు, పాజిటివ్గా తీసుకున్నాను. ఎప్పుడైతే అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహిస్తూ ప్రభుత్వం కూడా, ఈ కూటమి ప్రభుత్వం కూడా విధుల నిర్వహణలోని పారదర్శకత ఉండాలి, జవాబుదారితనం ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మా పురపాలక శాఖ మంత్రి గారైనటువంటి నారాయణ గారు కానీ, సో ఈ ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా జవాబుదారితనంతోనే పారదర్శక పరిపాలన ప్రొద్దుటూరు నుంచి అందిస్తామని చెప్పి తెలుపుకుంటూ ఉన్నాం. దానికి తగ్గట్టుగా మా అధికారులు ఎటువంటి తప్పు చేసినా సరే మా దృష్టికి వస్తే చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ నేను మీడియా ద్వారా ప్రజలకు అందరికీ నేను తెలుపుకుంటా ఉన్నాను. దానిలో భాగంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విధుల నుంచి కూడా తప్పించి వేరే సెక్షన్లో బదిలీ చేస్తూ ఉన్నాం. సో దీనికోసమే ఈరోజు మీ అందరినీ కూడా నేను ఆహ్వానించడం జరిగింది. ప్రజలందరికీ భరోసా కల్పించడానికే ప్రొద్దుటూరు మున్సిపాలిటీ మనది. ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల సౌలభ్యం కోసం పారదర్శకంగా విధులు నిర్వహిస్తామని చెప్పి ఒక భరోసా కల్పించడానికి నేను ఈ మీడియా సోదరులందరినీ కూడా పిలవడం జరిగింది సార్. మీడియా మిత్రులు కూడా కోరేది ఏంటంటే మీ దృష్టిలో కూడా ఏదైనా సరే ఇష్యూస్, ఎందుకంటే మాకన్నా బాగా మీకే తెలుస్తూ ఉంటుంది, ప్రజల్లో ఉంటారు కాబట్టి ప్రజల తాలూకా విషయాలన్నీ కూడా మీ దృష్టిలో ఉంటాయి కాబట్టి నేరుగా నాకు మెసేజ్ పెట్టినా, నాకు చెప్పినా నేను డెఫినెట్గా మీకు స్పందిస్తాను. తిరిగి మీకు మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను సార్. సార్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైన ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి సార్. అట్ ది సేమ్ టైం ఏదైతే పురపాలక సంఘ కార్యాలయం మార్కెట్ ఉందో ఆ మార్కెట్లో అనధికారికంగా రూములు కట్టినారు సార్. వాటిని అట్లే పెట్టినారు ఇంతవరకు. గత పీజీఆర్ఎస్లో మీకు కూడా కంప్లైంట్ వచ్చని మీరు ఒక పేపర్ పెట్టారు సార్. సో వాటిపైన మీరు ఏ చర్యలు తీసుకోబోతున్నారు సార్? తప్పనిసరిగా టౌన్ ప్లానింగ్ మీద వచ్చినటువంటి, ఇది టౌన్ ప్లానింగ్ అని కాదు, మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అయినా, రెవెన్యూ అయినా, ఇంజనీరింగ్ వర్క్స్ కానీ ఏదైనా సరే ఏ సెక్షన్ మీద ఆరోపణలు వచ్చినా సరే దాన్ని తీవ్రంగానే పరిగణించి డెఫినెట్గా ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు లేకుండా, మా మున్సిపాలిటీకి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఎటువంటి చెడ్డ పేరు లేకుండా మేము చూసుకుంటాం. ఇప్పుడు ఎక్కడైతే మీరు స్ట్రీట్స్ కట్టారని అన్నారో నేను దాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారంగా ఏ విధంగా చర్య తీసుకోవాలో దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాను సార్. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరోపణలు చేశారు కదా, వాటిపైన మీరు ఎంక్వైరీ వేస్తామని చెప్పారు సార్. ఎన్ని రోజులు పడుతుంది సార్? ఆల్రెడీ ఎంక్వైరీ వేసేస్తున్నాను సార్. నేను అది దాని గురించే కదా ఒక 1 hour బ్యాక్ వచ్చింది నా నోటీస్కి వచ్చింది. అది నేను చాలా పాజిటివ్గానే రెస్పాండ్ అయినది. సార్ కూడా గత 5 కమిషనర్స్ గతంలో తప్పులు చేశారనగా కూడా చెప్పుకొచ్చారు. ఆ స్కూల్లో అయితే నేను చదువుకునే విధంగా లేకుండా నేనేంటి ఇక కమిషనర్గా ప్రూవ్ చేసుకోవడానికి, పారదర్శకంగా విధులు నిర్వహించడానికి నేనే కాదు, ఎందుకంటే నా టీం అందరికి కూడా ప్రతి నా
ఈ మున్సిపాలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్స్, సిబ్బంది అందరూ కూడా వారు పారదర్శకంగా విధులు నిర్వహించే విధంగా నేనున్నంతకాలం తగు చర్యలు నేను తీసుకొని నేను నైతిక బాధ్యత కూడా వహిస్తానని చెప్తా ఉన్నాను సార్. సార్ ఇప్పుడు ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు చూసాం సంతోషం. అయితే ఇప్పటికే కొన్ని వేల టన్నుల ప్లాస్టిక్ అనేది డంపింగ్ యార్డ్లో పేర్కొమైంది. దాన్ని ఏ విధంగా మీరు డిస్పాచ్ చేయగలుగుతారు? అంటే దాన్ని ఎట్లా రీయూజ్ చేయాలనుకుంటున్నారా, దాన్ని ఎట్లా డిస్పాచ్ చేయాలి? అదే సార్, నేను గత వారం రోజుల నుంచి కూడా నేను స్వయంగా వార్డ్స్లోని సెక్రటరీలో నేను తిరుగుతూ ఉన్నాను. బ్లూ ప్రింట్ ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా పారిశుద్ధ రహిత ప్రొద్దుటూరు గురించి అండ్ ఆల్సో ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు గురించి. 2-3 డేస్లో దీనికి ఒక నోడల్ ఆఫీసర్ కూడా పెట్టడం జరిగింది. దస్తగిరి, వేర్ ఇస్ మై దస్తగిరి, ఈజ్ అ నోడల్ ఆఫీసర్ ఆయన మాకు. సో ఒక టీమ్ ఒకటి వేసుకొని మొత్తం అంతా కూడా మేము ఈ బ్లూ ప్రింట్ ఒకటి ప్రిపేర్ చేసి, బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఏ విధంగా దాన్ని ఆచరణాత్మకంగా పరిష్కరించాలో దాని మీద మాట్లాడుతుంది. శానిటేషన్ మెరుగుపరుస్తాము ప్రొద్దుటూరులో, ఇంతవరకు శానిటేషన్ చాలా అధ్వానంగా ఉందని అన్నారు. నాకు వచ్చిన పిటిషన్స్ మీద మీకు వచ్చిన పిటిషన్స్ రెడీ చేసుకోండి. దాని మీద ఏమన్నా ప్రణాళిక ఏమన్నా సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తున్నారు? ఎస్ సార్ డెఫినెట్గా దాని గురించి మనకి ఇక్కడ 350 మంది పారిశుద్ధ కార్మికులు ఉన్నారు సార్ మనకి. అలాగే ఒక 100 మంది అంటే మిగిలిన సిబ్బంది లైక్ మనకి శానిటరీ సూపర్వైజర్ కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ, అడ్మిన్ సెక్రటరీస్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారండి. సో మనకి 44 సెక్రటేరియట్స్లో కూడా ఒక్కొక్క సెక్రటేరియట్లో ఉన్నటువంటి రోడ్స్ లెంత్ ఎంత ఇప్పటికి తీసుకున్నాను సార్. మొత్తం ఎన్ని డ్రైన్స్ ఉన్నాయి, ఎన్ని రోడ్స్ ఉన్నాయి చూసి ఆ రోడ్కి, డ్రైన్స్కి నేను శానిటరీ వర్కర్స్ని మ్యాపింగ్ చేస్తూ ఉన్నాను. అంటే జవాబుదారితనం. సో ప్రతి ఒక్క సెక్రటేరియట్లో కూడా ఒక రిజిస్టర్ పెడుతున్నాం సార్. ప్రతి ఒక్క సచివాలయంలో, వార్డు సచివాలయంలో ఒక రిజిస్టర్ పెడతా ఉన్నాం. ఆ పరిధిలో ఉన్నటువంటి ఒక 200-300 ఇల్లులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రీవెన్సెస్, ఆ రిజిస్టర్లో రాసినటువంటి గ్రీవెన్సెస్ రాసిన వెంటనే 1 గంటలోనే మా పారిశుద్ధ కార్మికులు ఇమీడియట్గా ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం తొలగించే విధంగా ఒక ప్రణాళిక. ఇక రెండోది మున్సిపాలిటీలో అంటే మా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఒక మొబైల్ శానిటేషన్ వెహికల్ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాం సార్. మొబైల్ శానిటేషన్ వెహికల్ ఏముంటుందంటే ఒక వెహికల్ ఉంటుంది, ఒక 10 మంది సిబ్బంది ఉంటారు, మెటీరియల్స్ ఉంటుంది, శానిటేషన్ మెటీరియల్స్ ఉంటుంది. మాకు ఎవరైనా సరే టెలిఫోన్ ద్వారా మాకు ఇంటిమేషన్ ఇస్తారు కదా, ఎవరొకరు రెస్పాన్స్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి 1-2 గంటల్లోనే వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ని రిడ్రెసల్ చేసే విధంగా కూడా ఒక వినూత్నంగా ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది సార్. అండ్ అలాగే ఇది మున్సిపాలిటీ ద్వారా చేసే కార్యక్రమాలు. మా ముందున్నటువంటి ముఖ్యమైనటువంటి ఇష్యూ ఏంటంటే ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి. సో సుమారుగా 2,06,000 మంది ఓటర్స్ ఇక్కడ ఉన్నారు. మేము ఉన్నది ఓన్లీ కేవలం 500 మంది మాత్రమే ఉన్నారు సుమారు నాతో కలుపుకుంది. సో మేము మా సైడ్ నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ ప్రజల్లో ఒక మాస్ అవేర్నెస్ తీసుకుని వచ్చి సో ప్రతి ఇంటికి కూడా తడి చెత్త, పొడి చెత్త సోర్స్లోనే సాగ్రిగేట్ చేసే విధంగా, వాళ్ళ ఇంటికాడ సాగ్రిగేట్ చేసే విధంగా చూసుకొని, ఈవెన్ షాప్స్లో కూడా చూసుకొని మేమే ఇంటింటికి వెళ్ళి, మా సిబ్బంది ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేసుకొని దాని ఒక ప్రాపర్గా డిస్పోజల్ ఆఫ్ చేసే పద్ధతిని ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నాం సార్. తప్పనిసరిగా దాని పేరే స్వచ్ఛ సంకల్ప దీక్ష కూడా పెట్టాం. ఆగస్టు 15వ తారీఖు రాబోయే మనకి స్వతంత్ర దినోత్సవం నాటికి దాని ఒక గ్రాండ్ లాంచింగ్ చేయాలనుకుంటూ ఉన్నాం. సాధ్యమైనంత వరకు మీ అందరి సహకారం దాన్ని విజయవంతం చేద్దాం సార్. తప్పనిసరిగా ఈ స్వచ్ఛ సంకల్ప దేశంలో ఇది కూడా భాగమే సార్. అది ప్రధానమైనటువంటి కాలంలో ఎక్కడైతే పొడిపోయినా నేను చూసాను, టోటల్గా ప్లాస్టిక్స్తోనే పొడిగిపోయినాయి సార్. అక్కడ మొత్తం అంతా కూడా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు, ప్లాస్టిక్ వాడుతూ ఉన్నారు, ఆ ప్లాస్టిక్ అదే డ్రైన్లో వేసేస్తూ ఉన్నారు. మీరు మాతో వచ్చినా రావట్లేదు, మీ అందరికీ తెలిసింది. సో అందుకనే ప్లాస్టిక్ మీద ముందు దృష్టి పెట్టాం, ప్లాస్టిక్ని నిర్మూలించాలని చెప్పి. ప్లాస్టిక్ని కానీ మనం నిర్మూలించామని అంటే 70% వరకు మనం పారిశుద్ధ నిర్వహణలో ప్రొద్దుటూరులో సక్సెస్ అయినట్టు చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. సో మిగిలినటువంటి 25% అనేది మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్తోని, మెటీరియల్తోని, మనకు ఉన్నటువంటి ఎకానమీ బడ్జెట్ ఏదైతే ఉందో దాంతో చాలా చక్కగా మనం దాన్ని తీర్చిదిద్దచ్చు. ఇదే కాకుండా మన గౌరవ శాసనసభ్యులు గారు వరదరాజు రెడ్డి గారు, ఆయనకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకటి ఉంది, లెటర్ కూడా నేను చూశాను. మొత్తం మనకు ప్రొద్దుటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తీసుకొద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను నేను, నాకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా. సో దానికి సుమారుగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. అది ఒక లాంగ్ అంటే
కొంచెం దూరదృష్టితో చేసేటువంటి పని కొద్ది టైం పడుతుంది కాబట్టి ఒక 1 year 1.5 year 2 years ప్రభుత్వం పాలసీ మ్యాటర్ కాబట్టి ప్రభుత్వం నుంచి అనుమతులు రావాలి, తర్వాత టెండర్ సిస్టమ్స్, విధి విధానాలు, ఇంజనీరింగ్ అంతా ఉంటుంది. బట్ దానికన్నా ముందు మనం చేయవలసినటువంటి కార్యాచరణ మీద బ్లూ ప్రింట్ తయారు చేసి మున్సిపాలిటీ ద్వారా ముందుకు వెళ్తాం సార్. ఇదైతే 13వ వార్డు మోర్ సూపర్ మార్కెట్ పక్కన బాగా ఉండే ఒక డ్రైన్ను కొట్టేసి అక్కడ ఎంక్రోచ్మెంట్ చేసినారని దాదాపుగా ఒక 30 నుంచి 40 వరకు ఇండ్లు కొట్టేసినారు సార్. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇంట్లలోకి కొన్ని విషపూరిత సర్పాలు అవి వస్తున్నాయని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అది మీ దృష్టికి వచ్చిందా? ఒకవేళ వస్తే ఆడ 12 అడుగులు రోడ్డు వేయాలనే ఇంటెన్షన్తో చేసినారు సార్. అది 4 నెలలు అయింది సార్ గత కమిషనర్ చేసి. సో దానిపైన మీరు తీసుకునే చర్యలు ఏం సార్? ఈ విషయం అయితే నా దృష్టిలో రాలేదు. కమిషనర్ ముఖాముఖి అనే ప్రోగ్రాంలో కూడా ఎవరు తీసుకుని రాలేదు. అయినప్పటికీ మీరు తీసుకొస్తున్నారు. ఏ ఛానల్ సార్ మీరు? నేను జర్నలిజం సార్, క్వాలిఫైడ్ జర్నలిజం మ్యాగజైన్ సార్. యశో సైంటిస్ట్ ఎవరున్నారు ఇక్కడ? దస్తగిరి గారు, మీరు ఈరోజు వెళ్ళండి, లేకపోతే రేపు వెళ్ళండి, 5 అవుతుంది. జస్ట్ లిసన్ టు మీ, వినండి ఒకసారి నేను చెప్పేది. మీరు వెళ్ళండి, రేపు వెళ్ళి దాని మీద కన్సల్టెంట్ రిపోర్ట్ నాకు ఇవ్వండి. అర్థమైందంటారు? రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం యాక్షన్ తీసుకోవాలని చెప్పి చూద్దాం. అది ఆ రిపోర్ట్ కావాలి. మోరోవర్ మీరు నేను కూడా వస్తాను అక్కడికి. నేను పర్సనల్గా వెళ్తాను సార్. నేను పర్సనల్గా వెళ్ళి సిబ్బందితో ఏం జరిగిందో చూసి ఏం చేయగలమని ఆలోచిస్తాను. నిబంధన మేరకు సార్. ఇల్లు కొట్టేసినాం సార్. ఎంక్రోచ్మెంట్ కొట్టేసి 6 months అయింది సార్. డ్రైనేజ్ కూడా లెటిన్స్ బాత్రూమ్స్ లేదు సార్. చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొద్దిగా లేట్గా పెట్టారు. 15 ఫైనాన్స్ పెట్టేసి ఇప్పుడు 6 months అయింది సార్. అక్కడ లేడీస్ కానీ ఇక్కడ కాలువ నుంచి విశేషాలు రావడం కానీ విశేషాలు అంటే అప్పుడు చెత్త చెదారం ముందు అక్కడ కాలువ ఉంది సార్. పెద్ద కాలువ ఉంది సార్. పెద్ద కాలువ దానికి ఇప్పుడు అక్కడ ఉంటారా సార్ జనాలు? సార్ విషయం ఏంటంటే ఎంకరేజ్మెంట్ జరిగింది సార్ వాస్తవం. ఇప్పుడు మీరు ఏదైతే రోడ్డు వేసుకుంటారో వాళ్ళు గోడ కట్టుకునే దానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మన మున్సిపాలిటీ వాళ్ళు గత 4-5 నెలల నుంచి రోడ్డు వేయడం లేదు. వేయకుండా అట్లే పెట్టడం వల్ల చాలా మంది మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు సార్. దీని గురించి ఇష్యూ జరిగింది. మీడియా వాళ్ళకి మీకు కూడా తెలుసు, ఒక రోడ్డు వేయాలంటే ఫైనాన్స్ చూడాలి, పాలసీ మ్యాటర్, పర్మిషన్స్ ఉండాలి, ఎస్టిమేషన్ జనరేషన్స్, టెక్నికల్ శాంక్షన్స్, అడ్మినిస్ట్రేషన్స్ అన్ని ఉంటుంది. సరే ఒక అది కొంచెం అంటే మనకి ఒక విషయం సార్, అంటే గతం ఏం జరిగిందో నాకు తెలియదు కానీ బట్ మీ అందరికీ తెలిసిన విషయం, పెద్దలు, ఎంక్రోచ్మెంట్స్ అన్నది ఉండకూడదు. మనకి ఎంక్రోచ్మెంట్స్ అన్నది జనరల్గా ఉండకూడదు. దాని మీద స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్, మనకి కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఎంకరేజ్మెంట్ జరిగితే ముందు మీడియా వాళ్ళే మమ్మల్ని పట్టుకుంటారు ఎంకరేజ్మెంట్ జరిగిందని చెప్పి. అది మంచా చెడని ఆలోచించరు, పేద ధనికని ఆలోచించరు. మీడియా వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. అది కూడా ఆ ప్రశ్నకు మేము కూడా సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది. సో పరిస్థితి ఏంటన్నది పక్కన పెట్టినా సరే ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలని దాని మీద మేము దృష్టి పెడతాము. నేనే వెళ్తాను సార్, నేను ఖచ్చితంగా రేపే వెళ్తాను. రేపు వెళ్ళి దాన్ని చూస్తాను ఏ విధంగా ఒక కమిషనర్ పరిధిలో చేయగలడు. కమిషనర్ అన్నవాడు పెద్ద పాలసీ మేకర్ ఏం కాదు, గవర్నమెంట్ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేసే వ్యక్తే. సో నేను వెళ్ళి చూసి ఎంతవరకు న్యాయం చేయగలను ఆలోచించి ఖచ్చితంగా తప్పనిసరి చేసి పెడతాం సార్. అలాగే ఇలాంటి అవగాహన సదస్సు కూల్ డ్రింక్ షాపులు, బ్రాండీ షాపులలో కూడా పెట్టారు సార్. వాళ్ళ వల్లనే రోడ్ల మీద ప్లాస్టిక్, నేను మున్సిపాలిటీ వాళ్ళకి కూడా ఉండడం వల్ల దిగు దగ్గర కాలు దెబ్బతింది. 1వ తారీఖు నాడు రాత్రి 11:30కి నేను ఒక్కడనే ఈ ప్రొద్దుటూరు అంతా కూడా నేను తిరిగాను సార్. నేను ఇక్కడున్న వైన్ షాప్స్ కూడా నేను తిరిగాను. అంటే వైన్ షాప్స్ ప్రజలోని చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఇక్కడ మద్యం షాపులు అమ్ముకున్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ ఏదైతే రూపాయి ప్యాకెట్స్ ఉంటాయో అవన్నీ కూడా బయట పడేస్తున్నాయి. నేను విజువల్స్ కూడా నేను తీసుకున్నాను. ఇప్పుడు బయట పడేసేది సార్ చిన్న విషయం. చిన్న లెక్కాచారం ప్రకారం ప్రతిరోజు టౌన్లో 15 నుంచి 18 టన్నులు ప్లాస్టిక్ అమ్మకాలు సేల్స్ జరుగుతున్నాయని ఒక అంచనా సార్. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ అంతా మనకు సేకరించేది చెత్త ద్వారా వచ్చేది 2-3 టన్నుల వరకు ప్లాస్టిక్ వస్తుంది. మిగతాదంతా ఆల్మోస్ట్ రోడ్డు పైన వేయడం, రోడ్ సైడ్ కాలువలలో ఇట్లా పోతా ఉంది సార్. ఫస్ట్ మీరు ప్లాస్టిక్ నివారణకు మెయిన్ షాపుని కట్టడి చేస్తే కొద్దిగా ప్రయోజనం అనేది ఉంటుందని చెప్పేసి ఫస్ట్ పాయింట్ సార్. రెండో విషయం వచ్చేసి ప్రధానమైన కాలువల్లో చాలా చోట్ల మనము పార్కింగ్కు వినియోగించుకోవచ్చు సార్, దాని మీద స్లాబీలు వేసి. కానీ మనం అది చాలా చోట్ల ఇప్పుడు వినాయక డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది, దాని పక్కన ఒక 4 బిల్డర్లు వేసినారు అంతే కాలువ పైన. ఇంకా చాలా ఉంది. అక్కడ ఉండేంత వరకే బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు సార్.
అట్లా మెడినో హాస్పిటల్ కూడా ఉంది. దాని మీద కూడా వేయచ్చు, గ్యాప్ ఇచ్చి మనం ఏదైనా సీటు తీసుకోవడానికి వెళ్తుంది. ఇట్లాంటివి ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని ఒక అంచనా సార్, ఆలోచన. ఇంకోటి మనకు బొలారం మున్సిపల్ ఫ్లాట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు వన్ డే హాఫ్ డే వర్షం పడినా కానీ మున్సిపల్ ఫ్లాట్లో ఉండే వాటర్ అంతా రోడ్ మీదకి వస్తుంది సార్. దాదాపు మోకాళ్ళ లోతు రోడ్ మీద 1 వీక్ వరకు ఉంటాయి సార్ వాటర్. దానికి కూడా మీరు ఒక పరిష్కారం చూస్తే బాగుంటుందని అనుకోవచ్చు. తప్పనిసరిగా సార్ మీరు చెప్పిన మూడు పాయింట్స్ కూడా టేక్ రిజల్ట్ అంటే అయితే ప్లాస్టిక్ నివారణ అనేది మళ్ళీ మిమ్మల్ని చెప్పేది ఏంటంటే ఇది ఒక ప్రజలందరూ సహకరిస్తేనే ఇది జరిగేది. ఇది కూడా మొత్తం నేను 2 మాట్లాడుతున్నాను. నేను ఈరోజు ఒక మోడపల్లి వెళ్ళాను, అక్కడ 4 అల్పాహార కేంద్రం విజిట్ చేశాను. ఒక అల్పాహార కేంద్రంలో ఆ పేరు ఏం పేరు మనకి గిన్నెలు అమ్ముతున్నారు కదా మనకి, దేవి గారు అనే ఒక వెండర్ అంటే టిఫిన్స్ అమ్ముతున్నారు. ఆవిడ స్వీయ నియంత్రణ, ప్లాస్టిక్ నిరోధించడానికి స్వీయ నియంత్రణ ఏం చేశారంటే ఎవరైనా సరే టిఫిన్ ఇడ్లీకి కానీ దోశలకు కానీ దేనికైనా టిఫిన్కి రావాలనుకుంటే ఖచ్చితంగా ఇంటి నుంచి సామాన్ తెచ్చుకోవాలట, స్టీల్ డబ్బా తెచ్చుకోవాలి. చూడండి ఆవిడ వ్యాపారం లెక్క వేరు, బట్ వ్యాపారాన్ని ఎంత ఎథిక్స్తో చేస్తున్నారో దేవి గారు అని చెప్పి నేను విజువల్స్ నేను తీసాను ఆల్రెడీ. సో ఆవిడేంటి, ఎవరు ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని వస్తే ఆ దేవి గారు టిఫిన్ ఎవరట, ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొస్తే ఎవరు అంటే ఆ చదువుకోవడం కూడా పెద్దగా ఏం లేదు, కానీ ఆవిడకి ప్లాస్టిక్ మీద వాడితే అవగాహన చాలా ఎక్కువ ఉంది. సో ఆవిడ చెప్పారు, నాకు వ్యాపారం చేయడం నాకు ముఖ్యం కాదు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకు ఇంట్లో ఎవరు లేరు, నాకు రోజుకి 50 రూపాయలు లాభం వస్తే చాలు, నా పూట కోసం నాకు సరిపోతుంది, కానీ నా వల్ల సమాజానికి నష్టం జరగకూడదు. సో అందుకని ఎవరు టిఫిన్కి వచ్చినా బాగా సేల్స్ బాగా టిఫిన్లు బాగా చేస్తారు. మా టిఫిన్ సెంటర్కి ఎవరు వచ్చినా సరే మీరు ఇంటికా నుంచి ఇది బాక్సెస్ తీసుకోండి, దానిలో ఇస్తామని చెప్పడం, లేక ప్లాస్టిక్ లేనటువంటి పర్యావరణానికి సహకరించే బ్యాగ్ తీసుకొని ఇస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళే రియల్ అంబాసిడర్స్, నిజమైనటువంటి రాయబారులు ప్లాస్టిక్ మీద సమరానికి మన దేవి గారు లాంటి వాళ్ళే ప్రొద్దుటూరుకి నిజమైనటువంటి అంబాసిడర్స్. సో నేను ఒక బాయ్ని ఉదయాన్నే నేను స్కూల్ నుంచి వస్తున్న బాయ్ని నేను చూశాను. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక హౌస్కి వెళ్తామా మీ ఇంట్లో ప్లాస్టిక్స్ ఉన్నాయని అడిగాను. నేను అడిగితే చెప్పారు మా ఇంట్లో ఏం ప్లాస్టిక్స్ లేవని చెప్పారు తల్లి చెప్పారు, వాళ్ళ అమ్మమ్మ గారు చెప్పారు. పక్కన ఉన్నటువంటి పిల్లలు అబద్ధం ఆడతామేంటి, ఉన్నాయి సార్ మా ఇంట్లోని, నేను ఎవరో గుర్తించకపోయినా సరే వెళ్ళి పరుగున లోపలికి వెళ్ళి ప్లాస్టిక్ సంచులన్నీ కూడా తీసుకొచ్చి మాకు ఇచ్చాడు ఆయన. చిన్న పిల్లడు అనమాట, ఐ థింక్ ఈ స్టడింగ్ 8th class 9th class. సో 4th class అంటారా, అదే ఉన్నారు. సో ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఖచ్చితంగా మేము ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి ఆ లక్ష్యం ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుని స్వచ్ఛ సంకల్ప దిశలో ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఇది ఖచ్చితంగా మేము అచీవ్ చేస్తాం. కాకపోతే సమాజంలో కొంతమంది చెప్తే వింటారు, కొంతమంది తమ చేసుకుంటారు, కొంతమంది చెబితే వింటారు, కొంతమంది చెప్పినా వినరు. చెప్పినా వినటువంటి వాళ్ళను మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళకి ఎక్కువ అవేర్నెస్ తీసుకొని వచ్చి వాళ్ళని కూడా మంచి వ్యక్తులతో నడిచే విధంగా తీర్చిదిద్దడమే ఈ స్వచ్ఛ సంకల్ప తాలూకా దీక్ష పెట్టుకొని మొత్తానికి ఈ ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరులోని భాగస్వామ్యం చేయాలని అనుకుంటా ఉన్నాం. తప్పనిసరిగా సార్ ఎక్కడ సెన్స్ చేసినా మా స్టాఫ్ లంచాలు అడుగుతున్నారని పబ్లిక్, లేకపోతే మా సర్టిఫికేట్ ఇవ్వడానికి మాకు 500, 1000 రూపాయలు, 2000 అడుగుతున్నారని చెప్పి పబ్లిక్ కూడా నేను పబ్లిక్ అందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా. ఎవరు మున్సిపాలిటీ సిబ్బంది ఎవరైనా సరే ఏ పనికైనా సరే వచ్చినప్పుడు డబ్బులు తీసుకున్నట్టుగా లంచం అడిగినట్టుగా కానీ మిమ్మల్ని అడిగితే నేరుగా కమిషనర్ నన్ను కలిసి మీరు మాకు ఫిర్యాదు చేయొచ్చు. అసలు కమిషనర్ పేరే వాడి కమిషనరే అడుగుతున్నారని చెప్పి ఆ కమిషనర్కే ఇవ్వాలని చెప్పి కూడా కొంతమంది సిబ్బంది తీసుకుంటుంటారు. అంటే ఉండొచ్చు, అటువంటి వ్యక్తులు కూడా ఉండొచ్చు సమాజంలోని. ఉంటే వాళ్ళు మమ్మల్ని నేరుగా రాయొచ్చు. అది నిజమని మా మీద విశ్వాసం లేకపోతే యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఉంటారు, ఏసీపీ వాళ్ళకు కూడా ఆధారం సహా మీరు ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. సో దయచేసి నమ్మండి, ఎక్కడి నుంచి ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అవినీతి లేకుండా ఉండే బాధ్యత చర్యలు మేము తీసుకుంటాం. ప్రజలందరికీ కూడా అవినీతి లేనటువంటి సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తాం. అండ్ మమ్మల్ని నమ్మండి, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ సిబ్బందిని, కమిషనర్ని దయచేసి మీరు అందరు నమ్మండి. మాకు ప్రభుత్వం నుంచి లక్షలాది రూపాయల జీతాలు అందుతూ ఉన్నాయి.
నేను ఒక ఎక్సైజ్ మ్యాన్ని, నాకు సుమారుగా ప్రభుత్వం 1,50,000 రూపాయలు జీతం ఇస్తూ ఉంది. అలాగే నా సిబ్బందికి కూడా లక్షల్లో జీతాలు ఇస్తూ ఉంది. సో ఇన్ని లక్షల్లో జీతాలు మేము తీసుకుంటూ మళ్ళీ మేము మీకు అందించడానికి, సేవలు అందించడానికి మాకు ఒక అవకాశం, అదృష్టం ప్రభుత్వం కల్పిస్తే ఉద్యోగస్తులుగా మీ నుంచి మళ్ళీ మేము లంచాలు కానీ కమిషన్ కానీ తీసుకోవడం అనేది చాలా చాలా క్షమించినటువంటి నేరం, దౌర్భాగ్యం. సో ఆ నేరం, దౌర్భాగ్యం ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఉండదని చెప్పి నేను మీ అందరికీ భరోసా కల్పించడానికి నేను మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను. మా సిబ్బంది ఎవరు లంచం అడిగినా, డబ్బులు అడిగినా మేము అందించే సేవలకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా చేస్తాం. అటువంటి లంచం డబ్బులు అడిగితే మాత్రం నేరుగా మాకు వచ్చి కంప్లైంట్ చేయొచ్చు, మాకు ఫిర్యాదు చేయొచ్చు. ఒక మెసేజ్ పెట్టినా సరే దాని మీద తక్షణం మేము చర్య తీసుకుంటాం. చేస్తున్నాం సార్, పెట్టానండి ఆల్రెడీ. మెరాతలైనది పెట్టాం. సుబ్రాజు గారు, ఇక్కడ ఎక్కడ కూడా నేను అబ్జర్వ్ చేసిందంటే వచ్చిన తర్వాత ఫాగింగ్ మెషిన్ దోమలు ఉన్నాయని చెప్పి కంప్లైంట్స్ వచ్చినాయి. చేయలేదు, చేయండి, ఎందుకు చేయలేదు? ఒక సార్ ఇంకోటి శానిటేషన్ సంబంధించి బాగానే అడిగారు సార్ మీరు. ఇది మనం బ్లూ ప్రింట్ ద్వారా చేసే కార్యక్రమాలు. అదే కాకుండా ఒక క్యాలెండర్ కూడా పెట్టుకుంటాం. శానిటేషన్ సంబంధించి ఒక క్యాలెండర్ పెడతాం సార్, దాని మీద రాస్తాము. డేట్ వైజ్ క్యాలెండర్ పెట్టుకొని ఫాగింగ్ చేయడం కానీ, లేక మనకి మేజర్ డ్రైన్స్ క్లీనింగ్ చేయడం కానీ, అటువంటిది కూడా. అంటే వర్షాకాలానికి ముందు చేయవలసిన కొన్ని పనులు ఉంటాయి, వేసవకాలంలో కొన్ని చేయవలసిన పనులు ఉంటాయి. అది కూడా మనకి సీజనల్ వారీగా చేయవలసిన క్యాలెండర్ కూడా ఏర్పాటు చేస్తాం. డెఫినెట్గా సార్, డెఫినెట్గా 2 days దాన్ని నాకు ఫాగింగ్ జరగబోతుంది సార్. ఇంత పెద్ద మున్సిపాలిటీకి ఒకే ఒక ఫాగింగ్ మిషన్ ఉందని విన్నాం సార్, వాస్తవమేనా? ఆ విషయం నాకు తెలియదు. కొంటాం సార్, అది చిన్న ఇష్యూ. యాక్చువల్గా ఫాగింగ్ మిషన్ మహా అంటే ఖరీదు ఎంత ఉంటుంది? 27,000, 30,000, 40,000 ఎంత ఉంటుంది. ప్రభుత్వం ఎక్కడ కూడా కొనకూడదని ఎక్కడ చెప్పలేదు. ప్రజల అవసరం కోసం, ప్రజల సౌకర్యార్థం కోసం, ప్రజా ఆరోగ్యం మెరుగుపరచడానికి కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. మున్సిపాలిటీ కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. ఒకటి కాదు, 2, 3, 4, 5 ఫాగింగ్ మిషన్ కూడా కొంటాం, ఇబ్బంది ఏం లేదు. మా జిల్లా కలెక్టర్ గారు అయినా, మా స్పెషల్ ఆఫీసర్, మా జాయింట్ కలెక్టర్ గారు కూడా చాలా వరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మున్సిపాలిటీ ద్వారా సేవలు అందించాలనే వారు కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా మా CDMA గారు కానీ, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, ఏ మున్సిపాలిటీ అయినా సరే వారి పరిధిలో, మా పరిధిలో ఉన్నటువంటిది. సో ప్రొద్దుటూరుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. అంటే మీ క్రింది స్థాయి ఉద్యోగుల విషయంలో తప్పు చేస్తే కఠినంగానే వ్యవహరిస్తా అనే మీ మాట మీద స్టాండ్ అయి ఉంటారు. డెఫినెట్గా విధుల నిర్వహణలోని నిబంధనల ప్రకారంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా, అంటే ఒక్కొక్కరికి ఒక పరిధి ఉంటుంది. ఒక కమిషనర్గా నేను కొంతమంది మీద యాక్షన్ తీసుకోగలను. నా పై అధికారులు నా జ్యూరిస్డిక్షన్ కాకపోతే మాకు కొంచెం అపీలేట్ అథారిటీ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి రికమెండేషన్ చేసి పంపిస్తాం ఏ విధంగా చేయాలి. బట్ అంతవరకు మా సిబ్బంది తీసుకురారు. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ. సో కమిషనర్ ఎలాగుంటారో సిబ్బంది కూడా అలాగే ఉంటారు. కమిషనర్ లూజ్గా ఉంటే సిబ్బంది కూడా వాళ్ళ తాలూకా విధులు సక్రమంగా నిర్వహించలేరు. సో నేనైతే స్ట్రిక్ట్గానే ఉంటాను. స్ట్రిక్ట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఎంత, మా సిబ్బంది వెల్ఫేర్ చూస్తూ మా సిబ్బందిని విధులు సక్రమంగా నిర్వహించమని, అండ్ వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి గైడెన్స్ కూడా ఇచ్చి, వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి రెగ్యులేషన్స్ చెప్తూ గైడెన్స్ ఇచ్చి ఖచ్చితంగా ఎటువంటి అక్రమాలు జరగకుండా చూడడానికి మేము ప్రయత్నం చేస్తాం. నా అసిస్టెంట్ కమిషనర్ అయినా, లేక నా సెక్షన్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము దీని మీద రెగ్యులర్ మానిటర్ కూడా పెట్టుకుంటాం, ఇబ్బంది ఏం లేదు.